ఇప్పుడు సమయం 16:17 గంటలు. ఏంటి సడన్గా బిగ్ బాస్లో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు బాస్, బాస్లకే బాస్ కింగ్ నాగ్ బిగ్ బాస్లో శివ ఎమోషన్ని తెచ్చి ప్రమోషన్ చేశాడు. దీంతో సోషల్ మీడియా మొత్తం డిచాక్ అయింది. ఇప్పుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన భార్య అలాగే ఆ సినిమా హీరోయిన్ అమల, శివ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చి స్టేజ్ పై సందడి చేశారు. విషయంలోకి వెళ్తే శివ మూవీ ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటమే కాకుండా ఈ సినిమా అప్పటికి ఇప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి అమల విచ్చేసింది. అమల స్టేజ్ పైకి రాగానే 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ నాగార్జున తెలిపారు. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ సాంగ్లు వేయగా జంటలుగా ఏర్పడి హౌస్ మేట్స్ తమ డాన్స్ తో అదరగొట్టేశారు. అలా పవన్ రీతులు ఒక రొమాంటిక్ పాటకు డాన్స్ చేయగా వీరి డాన్స్ చూసి అమల మురిసిపోయారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఇక వర్మ ఎంట్రీతోనే రాము రాథోడ్ మాట్లాడుతూ ఈ సినిమా రీ రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అని రాము రాథోడ్ వర్మను అడగ్గా చాలా సాడ్ గా ఫీల్ అయ్యా, స్టూపిడ్ క్వశ్చన్ అని అనేశారు. ఇక రాములోని రాము బయటకు వచ్చారని నాగార్జున అడగగా నిన్ను బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉంచితే ఉంటావా అని నాగార్జున అడిగారు. దానికి వర్మ సంజన లాంటి అమ్మాయిలుంటే ఉంటాను అని తనదైన స్టైల్లో సమాధానం ఇవ్వడంతో వర్మ మళ్ళీ తనలోని కోణాన్ని బయట పెట్టారు. ఇక నాగార్జున అమల విషయానికి వస్తే తొలిసారి అమల చిన్నబాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాని డి రామానాయుడు నిర్మించగా ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాతోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 1992లో వీరి వివాహం జరగగా 1994లో అఖిల్ జన్మించారు. నిజానికి చిన్నబాబు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో శివ, ప్రేమ యుద్ధం, నేను మీరు, చైతన్య, సంకీర్తన వంటి చిత్రాలలో కలిసి నటించారు. వివాహం తరువాత అమల ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.